కానీ ఒక ఆదివాసీ బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, నీ వాడు పేదవాళ్ళైనా కూడా వాల్యూస్ విలువలు ఉన్నాడు కాబట్టి ఆత్రం సబ్బుగారు అన్న కష్టంలో కూడా నేనున్నా అని చెప్పి మీ మీద భరోసాతో, మీ మీద నమ్మకంతో మా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు అయినా వాళ్ళు గెలిపించుకుంటారు నన్ను అనే ఒక విశ్వాసంతో ఇవాళ మన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తా ఉన్నాడు. దయచేసి నేను మీద కోరేది ఒకటే, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మాకంటే బాగా మీకే తెలుసు. సరిగ్గా 120 రోజులైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎన్ని మాటలు చెప్పిండ్రు, నరచేతిలో వైకుంఠం, ఏది అడుగు సాధిస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, రైతు బంధు కాదు 10,000 కాదు 15,000 ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, కింటాలకు 500 బోనస్ ఇస్తా, ఇంట్లో కోడలుంటే 2,500, అత్తమ్మ ఉంటే ముసలమ్మ ఉంటే 4,000. కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఒక్కరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 8,000 ఇస్తా ఇంటికి అని చెప్పి నమ్మగలిగి ఈ రాష్ట్రంలో ఇవాళ ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో గ్యారంటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఏమేమి మాటలు మాట్లాడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు అన్నాడు ఆయన, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోవడం ఎవరైనా ఉంటే బ్యాంకుకు పోటీ ఉరకండి, తెచ్చుకోండి, ఊరికి నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట దయచేసి గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 అన్నాడు, అధికారంలోకి వచ్చిండు. ఆయన ప్రమాణ స్వీకారం నిజానికి సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9 నాడు చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏందో 2 రోజులు ముందుకు జరిపి డిసెంబర్ 7 నాడే గద్దెనెక్కిండు. ఎందుకంటే ఎవరైనా పూర్తి చేస్తా పోతారేమో భయం. 2 రోజుల ముందే గద్దెనెక్కిండు. గద్దెనెక్కడం మాత్రం 2 రోజుల ముందెక్కిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మాయమైంది. డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్త కథ చెప్తున్నాడు, 15 ఆగస్టు వరకు పూర్తి చేస్తా. పెద్దలు చెప్తారు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పదకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మరి దాటిపై 5 నెలలే ఏడు సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నేర్చుకునే ఆలోచనలు లేడు. మీకు 2,500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4,000 రూపాయలు ఇస్తానన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతుంది తప్ప, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం, ఫ్రీ బస్సు కూడా మాయమవ్వడం పక్కా ఖాయం. ఎందుకంటే ఈ మాట అంటే మీరు చూడండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, సెక్రటేరియట్ వచ్చిండు ముఖ్యమంత్రి, వచ్చి అంటాడు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా, గడ్డపాలలు పట్టుకొని, గడ్డపాలలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి తువ్వల కప్పుకొని, పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ బంగ్లాలల్లా, పాత పాత దేవాలయాలల్లా ఎవరు తిరుగుతాడు? ఎవరు పచ్చి దొంగలు తిరుగుతాడు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ లంచం మీద మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదేవిధంగా ఆయన మాట్లాడే మాటలు అంటే చాలా విచిత్రం. ఆయన మంత్రులు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చి వేస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా.